ఈ దుర్మార్గపు చేష్టలు చేసినటువంటి సాదిక్ ఉదంతంలో మరికొన్ని కొత్త విషయాలు వన్ బై వన్ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వేధింపులు ఆపాలని నూకరాజు గారు వెళ్ళి కాళ్ళ వెళ్ళబడ్డారట 2 నెలల క్రితమే. అయినా సరే వాడు ఆ రాక్షస కాండ చేశాడట. కాకినాడకి చెందిన పంచాయతీరాజ్ జేఈ టి నూకరాజు కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకు ఏం జరిగిందో జరిగింది, ఇక మీద మా కుటుంబాన్ని వేధించడం ఆపేయండి అంటూ నూకరాజు 2 నెలల క్రితమే సాదిక్ ఖాన్ ఇంటికి వెళ్ళి వేడుకున్నాడు. అతని వల్ల మనశ్శాంతి లేకుండా పోతుందని, తమ ఇంటి వైపు రావద్దని చెప్పాలని సాదిక్ తల్లిని కూడా బతిమాలాడు. ఆమె కూడా కుమారుడికి ఎతో పలికారు. అయినా సాదిక్ పట్టించుకోలేదు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య తర్వాత సాదిక్ పరారీలో ఉండటంతో కుటుంబ సభ్యులను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఆత్మహత్యకు ముందే నూకరాజు ఓ వీలునామా రాశారు. తమకున్న స్థిర చరాస్తుల్ని 3 పేర్లు రాసిపెట్టారు. అందులో నూకరాజు సోదరి, మరో 2 పేర్లు ఉన్నట్టు సమాచారం. మనవడు కార్తికేయ తమతో పాటే చనిపోతాడు అనుకుని అతని పేరుని ఆస్తి రాయలేదని తెలుస్తోంది. గత 2 నెలల్లో సాదిక్ ఫోన్ కాల్ జాబితాలో ఉన్న వాళ్ళకి పోలీసులు ఫోన్లు చేసి వివరాలు ఆరాధిస్తున్నారు. నూకరాజు కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో లావాదేవీల వివరాలు సేకరించారు. సాదిక్ కాచుకి తెలిపితే రివార్డు ఇస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నదిలో దూకడానికి ముందు సౌజన్య తన కుమారుడు కార్తికేయతో నీకు ఈత వచ్చు, బతికి బయటపడితే ఫలానా ఆంటీ వద్దకు వెళ్ళు అని చెప్పారు. కార్తికేయ ఈ విషయం చెప్పడంతో ఆ మహిళ గురించి ఆరా తీస్తున్నా ఆమె ఫోన్ మాత్రం పనిచేయటం లేదు. మరోవైపు రాజమహేంద్రలోని రోడ్డు కమ్ రైలు వంతెన నుంచి ఈ నెల 16న అర్ధరాత్రి గోదావరిలోకి దూకిన నూకరాజు కుటుంబానికి సంబంధించినటువంటి ఆయన కూతురు సౌజన్య మృతదేహం గురువారం బయటపడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలోని కొమరాజు లంక దగ్గర మృతదేహాన్ని గుర్తించారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువన సుమారు 35 కిలోమీటర్ల దూరం మృతదేహం కొట్టుకుపోయింది. నెల 17న నూకరాజు మృతదేహం లభ్యమైతే గురువారం ఆయన కుమార్తె మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోలీసులు రాజమహేంద్రవరం జీజీహెచ్కి మార్చురికి తరలించారు.